ఒక చారిత్రాత్మక ఘట్టం 16, 17, 18 జరగబోతోంది. ఎప్పటి నుంచో భారతదేశ మహిళ ఎదురు చూస్తున్న మహిళా బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. దీనికి పూర్తి మద్దతుగా యావత్ దేశ ప్రజలందరూ మహిళా సాధికారత కోరుకునే ప్రతి నాయకుడు దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనాభాలో సగం మహిళలు ఉంటున్నప్పుడు, అన్ని రంగాల్లో మహిళలు దూసుకు వెళ్తున్నప్పుడు, అంతరిక్షంలో కూడా నేడు మహిళలు మనం చూస్తున్నప్పుడు కేవలం రాజకీయాల్లో మాత్రం మహిళలు వెనకబాటు అనేది సమంజసం కాదు. అయితే ఆ పరిస్థితి భారతదేశంలో ఈరోజు నెలకొంది కాబట్టి దీన్ని మార్చాలి అన్న ఒక సత్సంకల్పంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్రాలన్నీ కూడా స్వాగతిస్తున్న శుభతరుణం. రేపు 16, 17, 18లో ఈ బిల్లు ప్రవేశపెట్టి అందరి చేత పూర్తి మద్దతుతో బయటికి వచ్చినాడు. నిజంగా మన దేశ ప్రజలందరూ నిజమైన దీపావళి, సంక్రాంతి పండుగలు జరుపుకుంటున్నట్టే మనందరం కూడా భావించాలి. ఈరోజు మహిళలకి ఈ ప్రాతినిధ్యం ఇవ్వాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారి ఆలోచనలో నుంచి వచ్చింది అని చెప్పడంలో ఎంతో గర్విస్తూ ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల్లో 9% మహిళలకి రిజర్వేషన్ తీసుకొచ్చి మొట్టమొదట ఒక చరిత్ర సృష్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక నాయకుడు మన ఎన్టీఆర్ గారు. అదే స్ఫూర్తితో తర్వాత 33% స్థానిక సంస్థల్లో ఈ బిల్లు రిజర్వేషన్ మహిళలకి రావాలి అని చెప్పి తీసుకురావడం, మరి రాష్ట్రాలన్నీ కూడా దాన్ని పాటించడం జరిగింది. అయితే ఇందులో కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా పెద్దపీట వేయాలి. ప్రప్రథమంగా ఈ బిల్లు 33%ని పాటించడంతో పాటు నేడు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకి చంద్రబాబు నాయుడు గారు కల్పించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. నేడు మన రాధా గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఆనందాన్ని పంచుకోవాలి. దీన్ని 16, 17, 18 దాకా కాదు, ముందే రాష్ట్ర ప్రజలందరికీ ఇది తెలియాలి, దేశ ప్రజలందరికీ తెలియాలి అన్న ఒక ఆలోచనతో కూటమి నాయకులందరినీ ఒక తాటికి తీసుకొచ్చి ఈరోజు ప్రేక్షకులందరికీ, వ్యూవర్స్ అందరికీ, ప్రజలందరికీ తెలిసేలాగా ఒక ప్రయత్నం చేసినందుకు రాధా గారికి, అదే మరి మా సీనియర్ లీడర్, మా అందరికీ ఆదర్శమూర్తి. ఈరోజు మహిళా రాజకీయాల్లో ముందుకు వెళ్ళాలి అనంటే ఎలా అయితే ఒక మహిళను చూసి నేర్చుకోవచ్చో ఆ మహిళామూర్తిగా మన శనక్కాయల అరుణ గారు, ఎక్స్ మినిస్టర్ కూడా మన ముందున్నారు. ఇక రమాదేవి గారు, ఇక ఇతర పెద్దలందరూ కూడా ఈరోజు ఈ యొక్క సమావేశానికి హాజరై ఈ యొక్క ప్రెస్ మీట్లో భాగస్వామ్యం పొంది నన్ను కూడా ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మహిళలు ఏ ప్లేస్లో, ఏ స్థానంలో మీరు ఉంచితే అక్కడ రెట్టింపు పురోగతే ఉంటుంది తప్ప ఎలాంటి ఇబ్బందులు రావని ఈ సందర్భంగా మరొకసారి చెప్తూ